నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి ఎప్పుడు వంటలే కాదు కదా, అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా చెప్పాలండి. మన వెండి సామాను ఊరికే నల్లబడిపోతూ ఉంటుంది కదా, దేవుడి దగ్గర వాడుకునేది కానీ, ఇంట్లో వాడుకునే కంచాలు కానీ ఏవైనా కానీ, అవి షాపుల్లో తీసుకెళ్ళి మనం మెరుగు పెట్టిస్తే ఎంత తళతళలాడతాయో, అదే విధంగా మనం షాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే తళతళలాడించవచ్చండి. అది ఏ విధంగానో చెప్తాను చూడండి. ఏం లేదండి, సబీనా ఉంటుంది కదా, డిష్ వాష్ మన అంట్లు తోముకునే సబీనా పౌడర్, ఆ పౌడర్కి నిమ్మకాయ, ఈ రెండిటితోనే మనం వెండి సామాన్ని తళతళలాడించవచ్చు. ఒకసారి తోము పెట్టుకున్నామంటే వారం ఏంటండి, 10-15 రోజుల వరకు కూడా మళ్ళీ నల్లబడవు అనమాట. ఆ సబీనా పౌడర్లో నిమ్మకాయని కట్ చేసి, నిమ్మకాయ జ్యూస్ పిండేసి, ఆ సబీనా పౌడర్ నిమ్మకాయ జ్యూస్ రెండు వేసి మనం ఈ విధంగా నల్లబడినటువంటి వెండి ప్లేట్లు కానీ, వెండి గిన్నెలు కానీ ఒక్క నిమిషం చాలండి. ఆ విధంగా కొంచెం రబ్ చేసినట్టు రుద్దుకుంటూ నీట్గా తోమేయాలి. చూసారా ఆ నలుపు ఎలా కనిపిస్తూ ఉందో? ఆ వెండి పాత్రకు ఉన్నటువంటి నలుపు శుభ్రంగా పోతుందన్నమాట. చూడండి, ఎక్కువ కష్టపడే పని కూడా లేదు, జస్ట్ పైన అలా తోమేసేయండి చాలు. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని వెండి పాత్రలను ఇదే విధంగా శుభ్రం చేసుకోండి. పొద్దాక నల్లబడిపోయిందంటాం, వెండి షాపు తీసుకెళ్ళటం, వాళ్ళని మెరుగు పెట్టమంటాం, ఇదంతా పెద్ద హెడ్ఏక్ కదా. అదేదో సబీనా పౌడర్, నిమ్మకాయ మన ఇంట్లో మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఇంట్లోనే ఒక్క నిమిషంలో మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. చూసారా ఈ గిన్నె ఎంత నల్లగా అయిపోయిందో చూడండి. ఆ నిమ్మకాయ సబీనా పౌడర్ తగలగానే చూడండి దానికి ఉన్న నలుపు అంతా ఎలా బయటకు వచ్చేస్తూ ఉందో. చూసారా ఈ విధంగా గిన్నె మొత్తం ఆ నలుపు పోయేటట్టు శుభ్రంగా నిమ్మకాయ వేసి తోమాలనేం లేదండి. మీ దగ్గర స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ కూడా నిమ్మకాయ జ్యూసు ఆ సబీనా పౌడర్ కలిపి ఆ స్క్రబ్బర్కి అంటించి ఆ స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను స్క్రబ్బర్ పెట్టను, వెండి అరిగిద్ది అంటారు కదా స్క్రబ్బర్ తగిలితే, అందుకని నేను మ్యాక్సిమం చేత్తోనే ఈ రెండు కలిపి రుద్దేస్తాను. ఇంకా నిమ్మకాయ తొక్కకు పెద్దగా ఏం అరుగుదలే ఉండదు కాబట్టి ఆ నిమ్మకాయ తొక్కతోనే రుద్దేస్తానమాట. చూడండి ఈ విధంగా మన దగ్గర ఉన్న పాత్రలన్నింటినీ నీట్గా సబీనా నిమ్మకాయ మిక్సింగ్ తోటి తోముకొని శుభ్రంగా వాటిని మన ట్యాప్ వాటర్తో కడిగేసేయండి. చూసారా మన షాపుల్లోకి తీసుకెళ్ళి మెరుగు పెట్టిస్తే ఎంత నీట్గా ఎంత తళతళలాడిద్దో. అదే ఒక్క నిమిషంలో ఆ సబీనా పౌడర్లో నిమ్మకాయ చూసేయటం, అదే నిమ్మ చెక్కకి సబీనా పౌడర్ని అద్దేసి నీట్గా మన వెండి పాత్రను తోమేయటం, వాటర్ కింద ట్యాప్ కింద క్లీన్ చేసామంటే చూడండి ఎంత నీట్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి, ఇది మాత్రం ఎక్సలెంట్గా మన వెండి సామాన్ని క్లీన్ చేసిద్దండి. సబీనా నిమ్మకాయ రసం వచ్చేసి మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు కనుక షేర్ చేసినట్టయితే ఈ టిప్ తెలియని వాళ్ళందరికీ ఈ టిప్ తెలుస్తుందండి. చక్కగా అందరూ ఇది ఉపయోగించుకొని వాళ్ళ వెండి సామాన్ని నీట్గా ఇంట్లోనే తళతళలాడించుకోవచ్చండి. చూసారా అన్ని సామాను 10 నిమిషాలు కూడా పట్టలేదు, ఇదంతా ఆ నలుపంతా పోగొట్టి తళతళలాడించడానికి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.